టుడే స్పెషల్ చికెన్ బిర్యానీ. నా బంగారాలు తృప్తిగా తినండి. పాసిపోయిన ఇడ్లీ ఇచ్చి తృప్తిగా తినమంటావా? రే ఏంటి అలా చూస్తున్నారు? ఈ రోజు కలెక్షన్ గింతే మెక్కండి. అరే నువ్వేంటి దిగులుగా ఉన్నావు? నేనుండగా నీకు భయం ఎందుకు? ఏ పోలీసు వాడు చెల్లి అయితే లవ్ చేయకూడదా? వాడు పోలీస్ అయితే మనం రౌడీ. రేంజ్ లో మనమే మాత్రం తీసుకోలేదు. పీటర్ పేరు విన్నావా? అదే పూర్ణ మార్కెట్ పీటర్. పేరు విన్నా. మటర్లు చేయడానికి టీఆర్పీలో వాడే నెంబర్ 1. వాడు నేను ఇంత క్లోజ్. పీటర్కి చెప్పి ఆ పోలీసు వాడిని బెదిరిస్తున్నాం. ఆ అమ్మాయికి నీకు వచ్చే వారం వాడి ఆశీర్వాదంతో నా నాయకత్వంలో పెళ్లి. పీటర్ నువ్వు అంత క్లోజ్? అయ్యో ఏంటయ్యా క్లోజా గ్లూకోజా అని. నేను వాడు ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచమే పడుకున్నాం. ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. తిను ముందు తిను, వెళ్ళి పీటర్ని కలుద్దాం. అయ్యయ్యో బిర్యానీని కూడా ప్రశాంతంగా తిన్నవరా. ఎవరు కావాలి? ఈ ముక్కులు విరిగిన శబ్దం వినిపిస్తుంది. ఎందుకండి ఇవన్నీ అంతలా కొట్టారు? ఇక్కడ ఎవరు రాజును? నేనే. గొప్పోళ్ళ జోలికి వెళ్తావా? ఎవరు ఏరియాకొచ్చి ఎవరి మీద చేస్తున్నావు? దేవరు నువ్వు పూర్ణ మార్కెట్ పీటర్ పేరు విన్నా? పీటరు నేను ఇంత. పూర్ణ మార్కెట్ పీటర్ నీకు తెలుసా? ఎవరు? నేను చెప్తాను. పూర్ణమాకి పీటర్ వీడు ఒకే కంచెలో తిన్నారు, ఒకే మంచం మీద పడుకున్నారు. నేను రా అంటే వస్తాడు, పో అంటే పోతాడు, లేపంటే లేపేస్తాడు. రేయ్, ఆ పూర్ణ మార్కెట్ పీటర్ నేనేరా. ఏది ఆధార్ కార్డు చూపించు చూద్దాం. ఆధార్ కార్డు చూపించాలా? రే ఆధార్ కార్డు చూపించాలట. నేను చూపించొస్తాను, ఈయన తీసుకెళ్ళండి. అది కాదండి, వద్దండి. బాస్ మమ్మల్ని కొట్టడం ఆపేశారు, మిమ్మల్ని కొడుతున్నారు. మీరు మైక్ వచ్చి ట్యాక్ చేస్తే వదిలేస్తారు. అని లేపండ్రా. అవుట్ చేయడానికి ఊరి నుంచి వస్తారా? కాదన్నా, నీలాంటి డబ్బున్న అమ్మాయిని ఎందుకు లవ్ చేస్తారో తెలుసురా. ఎంత డబ్బు కావాలన్నా తీసుకో, మర్యాదగా ఈ ఊరోజులు వెళ్ళిపో. కాదన్నా, నేను అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. చంపేస్తాను. నిజమన్నా? ఏంట్రా సిన్సియర్ గా లవ్ చేస్తున్నావు? ఎంత కొట్టినా మీ చెల్లెలే కావాలంటున్నాడు. డబ్బిస్తా వద్దంటున్నాడు. మీరు ఊ అంటే వాడితో పాటు 5గురిని సముద్రంలో రాయగట్టి తెచ్చేస్తాను. రేయ్ అన్నదిలేండ్రా. లగ్ని సెట్టాడు. అసలు ఏమనుకుంటున్నాడు? రౌడీలతో ఇంతలా కొట్టిస్తాడా? ఒక పోలీసుడు అయ్యి రౌడీలతో స్నేహం చేయొచ్చా? తప్పు చేసి నిన్ను ఒక రోజు ఉంచి కొట్టారు. ఏ తప్పు చేయని మమ్మల్ని 7 రోజులు ఉంచి కొడతారా? ఏది ఏమైనా ఓ పీసీ చెల్లెలు లవ్ చేయడం చాలా తప్పయ్యా. అందులో ఒక చిన్న చేంజ్. తను పీసీ చెల్లెలు కాదు, డీసీ చెల్లెలు. డీసీ అవని. యు మీన్ డిప్టీ కమిషనర్? అయ్యయ్యో దుర్మార్గుడా. కానిస్టేబుల్ చెల్లెలు లైన్ లో పెడితేనే కాళ్ళు ఎరగొడతావు. నువ్వు డీసీ చెల్లెలు లవ్ చేసావు. నీ టీసీ చింపి పైకి పంపించేస్తారు. ఎవర్రా నువ్వు? ఓ అమ్మాయి కోసం ఎందుకంత రిస్క్? నేను సరే అది వదిలే. మనం నేరుగా కమిషనర్ మీట్ అయ్యి, అయ్యా మా ప్రాణాలకు గ్యారెంటీ లేదు అని మ్యాటర్ వివరంగా రాసి కమిషనర్ కంప్లైంట్ ఇచ్చేద్దాం. ఏమంటారా? ఏరా ఏమంటారా? బాబు నువ్వు ఆ బిర్యా పూర్తయిందా? ఎప్పుడో పూర్తయింది. అసలు ఇంత బాధలో కూడా నీకు ముద్దెలా దిగిందయ్యా? బాగా తింటేనే కదా మళ్ళీ దెబ్బలు తినగలం. మళ్ళీ దెబ్బలా? అదే రేణు పట్టుకో. ఇప్పుడు దాన్ని అసలు ఏ ముహూర్తంలో లవ్ చేసావు? ఓ పక్కన రౌడీలు గుమ్తున్నారు, ఓ పక్కన పోలీసులు గుమ్తున్నారా? బిర్యానీకి నాకు సెట్ అవడం లేదే. నువ్వేనా అర్జున్? అవును సార్. ఏరా డీసీ చెల్లెల్ని లవ్ చేస్తావా? మర్యాదగా నీకు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదని రాసివ్వు, వదిలేస్తాం.
లేదా చివరి వరకు ఈ జైల్లోనే ఉండి చేస్తావు. సార్ నేను అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను సార్. నువ్వు చెప్తే సిన్సియర్గా లవ్ చేస్తావు. కొట్టే చెప్పే సార్, ఎంతకు మించి కొడితే చస్తాడు సార్. సార్ ఎంత కొట్టినా సరే మీ చెల్లెల్ని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను అంటున్నాడు సార్. ఇంకేం చెప్పడం లేదు సార్. పిల్లాడు చూడడానికి డీసెంట్ గానే ఉన్నాడు సార్. విచారిస్తే గవర్నమెంట్ కోటలో చదువుకుని వైజాగ్ కి జాబ్ కోసం వచ్చాడు తెలిసింది. 4-5 కలిసి రూమ్ తీసుకుని ఉంటున్నాడు సార్. మీరు సరే అంటే వీడితో పాటు అందరినీ ఎన్కౌంటర్ లో లేపేస్తాను సార్. రేపులు చేసిన వాళ్ళని మర్డర్లు చేసిన వాళ్ళని వదిలేస్తారు. లవ్ కి హెల్ప్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఎన్కౌంటర్ లో వేసేస్తారా? ఏ న్యాయం అయ్యా ఇది? ఏంటి దివ్య చాలా కోపంగా వస్తున్నావు? ఇందుకే వారం టైం అడిగావా? ఒక చెల్లెలిగా నాకు ఒక నచ్చాడని నీతో చెప్పాను. ఒక అన్నగా నచ్చకపోతే నాతో చెప్పుండాలి. అదో తెలిసి పోలీసులా బిహేవ్ చేశావు. మీ అన్నయ్య అంతలా ఏం చేశారే? చంపలేదంతే. వాడిని టార్చర్ పెట్టి వాడి నోటితో నేను నచ్చలేదని చెప్పించాలని చూశాడు. వై? టెన్షన్ లో ఉన్నా బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడదాం. అనే నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇలా వచ్చేసావేంటి? దివ్య, నేను వాడిని టార్చర్ పెట్టింది నేను వదిలేసి వెళ్ళిపోవడానికి కాదు, చివరి వరకు నేను వదలకుండా ఉంటాడా అని తెలుసుకోవడానికి. రౌడీలను పంపించి బెదిరించాను, డబ్బిచ్చి కూడా చూశాను. కానీ వాడు నాకు డబ్బొద్దు, నువ్వే కావాలన్నాడు. పోలీసులను పంపించి బెదిరించి చూశాను, అప్పుడు కూడా నువ్వే కావాలన్నాడు. వాడు డబ్బుకి లొంగేవాడు కాదు, బెదిరి పారిపోయేవాడు కాదు. వాడు నిన్నే గాఢంగా ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకున్నాను. రేపు వాడు రమ్మను, వచ్చే వారమే మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్. ఇంకా బెయిల్ రాలేదేంట్రా? అన్నయ్య పోలీస్ సైడ్ అపోజ్ చేయడం వల్ల జడ్జి బెయిల్ ఇవ్వడం లేదన్నయ్య. నన్ను జైలుకి పంపించి ఆ డీసీ సంతోషంగా ఉన్నాడా? వాడిని నేను చెప్పినట్టు చేయి. ఓకే. హలో సార్ నమస్తే సార్. కృష్ణాపురం జైలు నుంచి వార్డెన్స్ ఉంది. మీరు అరెస్ట్ చేసిన శేషం జైల్లో ఉంటూ మిమ్మల్ని మీ ఫ్యామిలీని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను సార్. డాడీ ఫోన్ చేస్తున్నారు. హలో, పాపను స్కూల్కి పంపించుకో, వెనక్కి తీసుకొచ్చాయి. ఎందుకు? నేను చెప్పింది చెయ్యి. సరే. హలో, ఎక్కడ ఉన్నావమ్మా? కాఫీ షాప్ లో అర్జున్ ఎక్కడ? పక్కనే ఉన్నారు. సరే, వెంటనే ఇద్దరు బయలుదేరి ఇంటికి వెళ్ళిపోండి. ఓకే అన్నయ్య. हम तुम्हारी फैमिली को नहीं तुम्हें किडनैप करने के लिए प्लान किए थे। అన్నయ్య వెంటనే ఇంటికి వెళ్ళిపోమన్నారు. రా వెళ్దాం. హే ఇప్పుడే కదా కాఫీ వచ్చింది, తాగి వెళ్దాం. అన్నయ్య చెప్తే ఏదో ఒక రీజన్ ఉంటుంది. రా వెళ్దాం. సరే పద. రేయ్, నేను ఎవరో తెలుసా మీకు? డెప్యూటీ కమిషనర్. ఆ డిపార్ట్మెంట్కి తెలిస్తే మీలో ఒక్కరు కూడా ప్రాణంతో ఉండరు. నిన్ను కిడ్నాప్ చేశామని మీ డిపార్ట్మెంట్ తెలిసేలోగా మేము బీహార్ లోనో చండీగఢ్ లోనో ఉంటాం. నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? మాకు 10 కోట్లు కావాలి. నా దగ్గర అంత డబ్బు లేదు. నువ్వు డబ్బు గలడు అని మాకు తెలుసు. సరే, నన్ను వదలండి. నీ ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. ఎరా ఆ ఊపిరి కథ చెప్తున్నావా? ఇంటి నుంచి నన్ను డబ్బు తీసుకురమని చెప్పు. ఇదిగో మాట్లాడు. హలో అన్నయ్య ఎక్కడున్నావు? అమ్మా, నీ ఇంటికి వచ్చేస్తాను. అవును అన్నయ్య. సార్ చెప్పండి సార్. అర్జున్, ఒక ముఖ్యమైన విషయం చెప్పండి సార్. తిన్నగా నా బెడ్రూమ్లోకి వెళ్ళు. ఓకే సార్. ఇదిగో వెళ్తున్నాను సార్. సార్ బెడ్రూమ్ లోపలికి వచ్చేసాను. రైట్లో బాత్రూమ్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళు. వెళ్తున్నాను సార్. బాత్ టబ్ ఉందిగా, ఉంది సార్. లెఫ్ట్లో కార్నర్ టైల్ ఉంది, దాన్ని తీ. ఒక నిమిషం సార్. సార్ ఏదైనా ప్రాబ్లమా? నేను చెప్పినట్టు చెయ్యి. ఆ డబ్బు తీసుకుని వీళ్ళు చెప్పే చోటుకురా. సరే వస్తాను. డబ్బు పంపించు. ముందు ఆయన్ని పంపించు. నా మాట విను, వీళ్ళకి ఆ డబ్బు ఇచ్చి.
ఇవ్వు